లాస్ట్ వీడియోస్లో భూమి నుంచి వస్తున్న వేడి నీటిలో గుడ్డు ఉడికించి చూసేటప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు కొంతమంది, ఇందులో బియ్యం ఉడుకుతాయా లేవని. ఈసారి బియ్యం కూడా ఉడికించి ఇందులో టెస్ట్ చేద్దాం. చూడండి, చాలా వేడిగా ఉన్నాయి వాటర్ అయితే. చూద్దాం ఈరోజు బియ్యం కూడా ఉడుకుతాయా లేవు. కాటన్ క్లాత్లో బియ్యం అయితే ఇప్పుడు కడదాం. బియ్యం అయితే తీసుకొచ్చాను, దీన్ని ఇందులో వేసి చూద్దాం ఉడుకుతాయా లేవు. ఇందులో పెట్టి చూద్దాం. టైం అయితే 10:40 అవుతుంది. చూద్దాం, ఒక 20-25 మినిట్స్ పెట్టి చూద్దాం. సౌండ్ చూడండి ఎలా వస్తుందో, చాలా వేడిగా ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా కొంచెం ఎక్కువ ప్లేస్లోనే ఉండేది, ఓపెన్గా ఉండేది అనమాట. కానీ చూడ్డానికి వచ్చిన జనాలందరూ ఇందులో పడిపోయి కొంతమందికి గాయాలు అవ్వడం మొదలయ్యాయి. అందుకని చెప్పి ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజలు వీటిని ఇలా రాళ్లతో కప్పెట్టేశారు. జస్ట్ ఇది ఒక్కటే మాత్రమే ఓపెన్ చేసి ఉంచారు. ఇంకా మీకు కొంచెం ఓపెన్ ఎక్కువగా ఉండే వీడియోస్ కావాలంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ లో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదంతా చందనం కలర్ లో ఉండేదంతా కూడా ముల్తానీ మట్టి, నేచురల్ ముల్తానీ మట్టి అనమాట. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మట్టిని అయితే తీసుకుని వెళ్తారని. మెయిన్ గా ఇక్కడ లొకేషన్ గురించి చెప్పాల్సిన పనే లేదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముల్తానీ మట్టిని ఎలా కలెక్ట్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్లాలో మీకు చెప్తాను రండి. ఒక పాలిథిన్ కవర్ ని తీసుకుని చెయ్యి పెట్టకుండా ఏదైనా అక్కడ ఉండే రాయితో గానీ ఎంతోనైనా ఈ విధంగా కలెక్ట్ చేసుకుని ఒక కవర్ లో వేసుకున్న తర్వాత ఒక చిన్న పుల్ల తీసుకుని అడుగు భాగంలో అక్కడక్కడ కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టండి. ఈ విధంగా హోల్స్ పెట్టిన తర్వాత ఎక్కడైనా కాసేపు వేలాడదీస్తే ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ అంతా కూడా కిందకి కారిపోయి కొంచెం డ్రైగా తయారవుతుంది. మీకు జర్నీలో పట్టుకెళ్ళడానికి ఎక్కడా కూడా వాటర్ లీక్ అవ్వకుండా చూడండి ఈ విధంగా గట్టిపడుతుంది. టైం అయితే 11 అయింది. చూద్దాం, 20 మినిట్స్ అయింది. ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. ఇంతకు ముందు వీటి గురించి వీడియోస్ చేసేటప్పుడు ఈ హాట్ స్ప్రింగ్స్ లో యాసిడ్ కంటెంట్ ఉంటుంది, తినకూడదు అని చెప్పారు. సో నేనైతే తినటం లేదు కానీ చేత్తోని ఇలా టెస్ట్ చేసి చూసాను. చూడండి, మీరే చూడొచ్చు, చాలా చక్కగా ఉడికిపోయింది బియ్యం కూడా. చూడండి, ఎక్కడా కూడా పలుకు లేకుండా ఈ 23 మినిట్స్ కూడా చాలా బాగానే ఉడికిపోయింది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి, ఈసారి లైవ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.